పాప్కార్న్ డబ్బాలు, కోకోటిన్లు, సీక్రెట్ కెమెరాలతో పైరసీకి ఇవే సాధనాలు. ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రధాన నిందితుడు కంప్యూటర్ సైన్స్తో ఇంజనీరింగ్, పైరసీతో 3,700 కోట్లు నష్టం. సిపి సివి ఆనంద్. సినిమా ఇండస్ట్రీకి పెను సవాల్గా మారిన పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోనే అతిపెద్ద ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి ఆనంద్ తెలిపారు. వీరికి సహకరించినందుకు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ముఠా తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాలను కూడా పైరసీ చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైరసీ వివరాలను సివి ఆనంద్ వెల్లడించారు. కుబేరా, హరిహర వీరమల్లు, సింగిల్ హిట్ వంటి సినిమాలు పైరసీపై పోలీసులకు అందిన ఫిర్యాదులపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి ఈ మేరకు అరెస్టులు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా 44 మంది అనుమానితులను విచారించిన తర్వాతే నిందితుడు వనస్థలీపురానికి చెందిన కిరణ్ గా గుర్తించి అతన్ని జూలై 3న అరెస్ట్ చేశామని తెలిపారు. కిరణ్ కస్టడీలోకి తీసుకొని విచారించగా పైరసీ ముఠా సభ్యులు దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో ఉన్నట్లు గుర్తించామని వివరించారు. పైరసీ చేసిన హెచ్డి కాపీలను తమిళ్ బ్లాస్టర్స్, మూవీ రూల్స్, తమిళ్ ఎంవి సైట్లో ఉన్నాయని, ప్రాథమికంగా ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ఫలితాలను బట్టి ఈ లీకేజ్ థియేటర్లో జరిగినట్టు గుర్తించామని చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ నుంచి వచ్చిన ఫిర్యాదులతో బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని సివి ఆనంద్ తెలిపారు. సర్వర్స్ హ్యాకింగ్ తో పాటు క్యామ్కార్డర్ ద్వారా నిందితులను సినిమాలను పైరసీ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ముఠాలో సభ్యులైన బీహార్కు చెందిన అశ్విన్ కుమార్, తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్రాజ్, సుధాకరన్, హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్, నార్త్ గోవాకు చెందిన ప్రస్తుతం బీహార్లో ఉంటున్న అర్సలన్ అహ్మద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామని వివరించారు. వీరంతా తమిళ్ బ్లాస్టర్స్, 5 మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్లో పైరసీ సినిమాలను పెడుతున్నారని చెప్పారు. కరూర్కు చెందిన సింగిల్ ప్రధాన నిందితుడు కాగా ఇతను 2020 నుంచి 4 వెబ్సైట్లు నడుపుతున్నాడని సిపి తెలిపారు. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసి ఈజీ మనీకి అలవాటు పడిన సిరిల్ ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడని వెల్లడించారు. పైరసీ కోసం పకడ్బందీ ప్లాన్. థియేటర్లో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడిని పాస్వర్డ్లు హ్యాక్ చేస్తున్నారని, హ్యాక్ అవ్వకపోతే ఏజెంట్లకు కెమెరాలు అందజేసి రహస్యంగా రికార్డ్ చేస్తున్నారని సివి ఆనంద్ చెప్పారు. పాప్కార్న్ డబ్బా, కోక్ టిన్, షార్ట్ జేబులతో కెమెరాలు, సెల్ ఫోన్లను పెట్టి సినిమాను చిత్రీకరిస్తున్నారని తెలిపారు. ఏడాదిన్నరలో జానా కిరణ్ అనే నిందితుడు 40 సినిమాలను సినిమా రిలీజ్ రోజునే పైరసీ చేసి లీక్ చేశాడని తెలిపారు. ప్రతి సినిమాకి $300 నుంచి $400 బిట్ కాయిన్స్ రూపంలో తీసుకుంటున్నారని చెప్పారు. ఈటీవీ విన్ కంటెంట్ ను పైరసీ చేసి అమ్ముకున్న మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుడు పెచ్చుమీరిన పైరసీతో సినిమా ఇండస్ట్రీకి సుమారు 22,400 కోట్ల నష్టం వాటిల్లగా ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమారు 3,700 కోట్ల నష్టం జరిగిందని సివి ఆనంద్ తెలిపారు. పైరసీ ముఠా అరెస్టుతో అన్ని భాషల సినీ పరిశ్రమలకు ఊరట లభిస్తుందని చెప్పారు. విదేశాల్లో ఉంటూ అక్కడి సర్వర్ల ద్వారా పైరసీ చేస్తున్న వారిని పట్టుకునేందుకు మార్గాలను అన్వేషించాలని, అప్పుడే పైరసీకి అడ్డుకట్ట పడుతుందని సివి ఆనంద్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కీలక పాత్రలో పోషించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్, సతీష్ రెడ్డి, దిలీప్ కుమార్, మధుసూదన్ రావు, ఎస్ఐలు సురేష్, మన్మోహన్ గౌడ్, మహిపాల్ను అభినందించారు. ఈ సమావేశంలో సిపితో పాటు క్రైమ్ అడిషనల్ సివి విశ్వప్రసాద్, సైబర్ క్రైమ్ డీసీపీ ద్వారా కవిత తదితరులు పాల్గొన్నారు. రైట్. ఎట్లేదన్నా కూడా పైరసీ ఎప్పటికప్పుడు, అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని సినిమాలు డైరెక్ట్గా థియేటర్లో విడుదలైన రోజే ప్రింట్, అంటే హెచ్డి ప్రింట్ రావడం కూడా జరిగింది. అంటే అప్పట్లో కూడా అత్తారింటికి దారేది కానివ్వండి, లేకపోతే ఇటు మన గీతా గోవిందం సినిమా, ఇవన్నీ కూడా హెచ్డి ప్రింట్స్ బయట, అంటే సినిమా రిలీజ్కి ముందే సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఈ పైరసీ ముఠాని సిపి ఆనంద్ పట్టుకొని చాలా మంచి పని చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది ఈ పైరసీ వల్ల. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి మంచి ఊరట లభించిందనే చెప్పాలి. ఈ హిట్ కానీ ఇవన్నీ కూడా, అంటే గతంలో కూడా పైరసీ వల్ల రిలీజ్ రోజే బయటికి రావడం వల్ల సినిమా దగ్గరికి వెళ్ళడం, అంటే థియేటర్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ వేరు.
ఎందుకంటే వాళ్ళు సినిమా తీయడం, దానికి ఖర్చు పెట్టడం, లేకపోతే వాళ్ళు ఎంతో కష్టపడి చేసినటువంటి సినిమాను ఒక గుర్తింపు అనేది రానివ్వకుండా ఈ పైరసీ చాలా అడ్డుకట్ట వేస్తుందని జెప్పాలి. దానివల్ల చాలా మంది కార్మికులు కూడా నష్టపోతున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. బట్ మొత్తంగా కూడా ఈరోజు 'సివి ఆనంద్' మంచి పని చేశారని కూడా చెప్పొచ్చు.